అందరికీ నమస్కారం. 3 రోజులుగా సోషల్ మీడియా అంతా కూడా హోరెత్తిపోతున్న విషయం గురించే నేను కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ మధ్యన కొన్నాళ్ళు ఆ పచ్చళ్ళు అమ్మాయిలు అలేఖ్య, చిట్టి వాళ్ళ గురించి వీడియోలు కొంతమంది వాళ్ళని తిడుతూ, వాళ్ళు మాట్లాడే భాష గురించి, వాళ్ళ మాట్లాడిన బూతుల గురించి చాలా సోషల్ మీడియా అంతా హోరెత్తిపోయింది. అలాగే 3 రోజులుగా ఈ ప్రవస్తి అన్న అమ్మాయి పాడుతా తీయగా అనే కార్యక్రమం గురించి తన చేసిన వీడియోలు అవంతా కూడా సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే పాడుతా తీయగా అనే మంచి కార్యక్రమాన్ని స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారు అత్యంత అద్భుతంగా నడిపించారు. బహుశా ఒక టీవీ చరిత్రలోనే అంతకాలం అంత ప్రజాదరణతో ఉన్న కార్యక్రమం ఇంకేదీ లేదనుకుంటాను నేను. అంత మంచి కార్యక్రమం. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమానికి ఒక పాపులారిటీ వచ్చి అందరి తాలూకా అభిమానాన్ని, ఆదరాన్ని పొందుతున్నప్పుడు దాని మీద ఏదో ఒక దుమారం రావడం, దాని మీద కొన్ని మరకలు పడడం అనేది సహజమే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ సిరీస్ బాలసుబ్రహ్మణ్యం గారు నడిపిన ఫస్ట్ సిరీస్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. మొట్టమొదటి సిరీస్లో కూడా ఫైనల్స్లో ఆయన కొంత ఫేవరిజం చూపించారని ఆ రోజుల్లో ఒక టాక్ వచ్చింది. అయితే అప్పుడు సోషల్ మీడియా ఇంత జోరుగా లేదు కాబట్టి దాని గురించి ఇంతలాగా అది పాపులర్ అవ్వలేదు. అంటే ఇప్పుడు ఒక కార్యక్రమంలో జడ్జిగా ఉండడం అనేది కత్తి మీద సాము లాంటిది. వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉంటాయి. తర్వాత కొంత ఫేవరిజం కూడా ఉండొచ్చు, తప్పని నేను అనను. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు, నేను ఈ కార్యక్రమంలో దాని తాలూకా రూల్స్కి అన్నిటికీ లోబడి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధం అని సిద్ధపడే కదా కార్యక్రమానికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ జడ్జి స్థానంలో ఉన్న వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్ని మనం గౌరవించాలి. వాళ్ళు ఆ అమ్మాయికి చాలా అనిపించవచ్చు, చాలా బాధ కలిగి ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలోని జడ్జిమెంట్ మీద చాలామందికి అసంతృప్తి ఉంటుంది. ఈవెన్ గెలిచిన వాళ్ళకి కూడా కొన్ని అసంతృప్తులు ఉంటాయి. అయితే గెలుపులో అవన్నీ కూడా కొట్టుకుపోతాయి. ఓడిపోయినప్పుడు ఆ అసంతృప్తి మరింతగా బాధిస్తుంది అనమాట. కావచ్చు ఇది ఒక్కటే కార్యక్రమం కాదు. ఆ అమ్మాయి పాట విన్న తర్వాత ఎంత భగవద్దత్తమైన వరం ఆ అమ్మాయికి లభించిందంటే చాలా అద్భుతంగా పాడుతుంది. ఆ అమ్మాయి గొంతులో ప్రతి ఒక్క ఎక్స్ప్రెషను పలుకుతోంది. తర్వాత గమకాలన్నీ బాగా పలుకుతున్నాయి. తర్వాత ఉచ్చారణ కూడా బాగుంది. చాలా చక్కటి గాత్రం ఉంది. చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇలాగా ఆల్రెడీ ఆ ఫీల్డ్లో వాళ్ళకంటూ ఒక స్థానం సంపాదించుకున్న వాళ్ళ మీద ఇలా మాట్లాడడం వలన వచ్చేది ఏంటో నాకైతే అర్థం కావటం లేదు. అయితే ఇంతతో ఆ అమ్మాయికి అవకాశాలు తగ్గిపోతాయా అంటే అది కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఆ అమ్మాయికి ఉన్న టాలెంట్ని బట్టి, ఆ అమ్మాయి పాడుతున్న విధానాన్ని నచ్చి ఆ అమ్మాయికి అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉండొచ్చు, ఉండరని కూడా నేను అనను. అయితే దీనివలన మనం సాధించేది ఏమీ ఉండదు. కొన్ని రోజులు సోషల్ మీడియాలో మనం ఒక ఇంపార్టెంట్ ఫిగర్గా ఉండడం తప్ప. ఎందుకంటే ఆ అమ్మాయి తను చెప్పాలనుకున్నది ఏదో ఒక వీడియో చేసి చెప్పిన తర్వాత ఏమైందంటే ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా 2 భాగాలు అయిపోయి కొంతమంది ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది జడ్జెస్ గురించి సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఆ అమ్మాయిని నేను జడ్జి చేయడానికి వీడియో చేయట్లేదు. అయితే పాపులర్ యాంకర్స్ అనబడే ఇద్దరు, స్వప్న, అంజలి కూడా ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. ఆ స్వప్న తన వాగ్దాటితోటి ఆ అమ్మాయి ఎక్కువగా మాట్లాడలేనట్లుగా కార్యక్రమం అంతా నడిచింది. అలాగే అంజలి ఏమో పూర్తిగా ఆ అమ్మాయి సైడ్ తీసుకొని మాట్లాడింది. ఈ 2 కూడా నాకేమో అంత సరిగా అనిపించలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి తనకున్న అసంతృప్తిని బయటపెట్టింది. అయితే ఒక కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆ కార్యక్రమంలో మనం పాల్గొనడం అనేది అక్కడ ఇంపార్టెంట్, కానీ గెలవడం ఓడడం కాదు. ఓడిపోయినంత మాత్రాన ఆ అమ్మాయికి తగ్గిపోయేదేమీ లేదు. ఆ అమ్మాయి గెలిచినంత మాత్రాన బహుశా మంచి రెమ్యూనరేషన్ వస్తుందేమో కావచ్చు. కానీ ఆ అమ్మాయి ఇక్కడతో దీన్ని ఆపేసి మరొక కార్యక్రమానికి సిద్ధం అవడం అనేది, తన కెరీర్ మీద దృష్టి పెట్టడం అనేది ఆ అమ్మాయికి అన్ని విధాలా మంచిది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే
19 సంవత్సరాల అమ్మాయికి ఎంత మెచ్యూరిటీ ఉంటుంది చెప్పండి? ఇలాంటి పెద్ద పెద్ద విషయాల గురించి కంటిన్యూస్గా దాన్ని అలా కొన్ని రోజులు ప్రొలాంగ్ చేయడానికి అవసరం లేదు. అమ్మాయికి టాలెంట్ అయితే ఉంది. చక్కగా తన టాలెంట్ని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేదానికి అమ్మాయి సిద్ధపడాలి. ఎందుకంటే ఒక కార్యక్రమంలో అది పాడుతా తీయగా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ కార్యక్రమంలో గెలిచామా అంటే చాలా సంతోషం. గెలిస్తే ఎవరికైనా ఆనందం కలుగుతుంది. లేదు గెలవలేదు, అంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది, ఎంతమందికి వస్తుంది చెప్పండి? ఆ అవకాశం నాకు వచ్చింది అని గర్వపడి అమ్మాయి మరో దానికి సిద్ధపడాలి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఒకానొక స్టేజ్లో నా కెరీర్ని కూడా వదిలేసుకుందామా అని నేను అనుకున్నాను అని ఆ అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అంత దూరం ఎందుకు వెళ్ళిపోవాలి? ఆ అమ్మాయి కెరీర్ ఎందుకు వదులుకోవాలి? తన పాటే ప్రాణంగా పెరిగింది. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలు అన్నీ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆ అమ్మాయి 3 సంవత్సరాల పాపగా ఉన్నప్పటి నుంచి కూడా పాడడం స్టార్ట్ చేసింది అని అంటే నాకు చాలా ముచ్చటేసింది అది చూసిన తర్వాత. అప్పటి నుంచి పాటే ప్రాణంగా పెరుగుతున్న అమ్మాయి అంత డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తన పాటని తను ఇంకా ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళడానికి, తను కెరీర్లో ముందుకు వెళ్ళడానికి తను ప్రయత్నించాలి. కానీ ఇలాంటి కాంట్రవర్సీల్లో ఇరుక్కోవడం వల్ల ఆ అమ్మాయికి వచ్చేది ఏమీ ఉండదు. తన కెరీర్ కూడా ఇదే రకంగానూ సహాయపడుతుందని నేను అనుకోను. అంత మాత్రంతో తన కెరీర్ పాడైపోతుందని కూడా చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు. ఈ అమ్మాయికి మంచి టాలెంట్ ఉంది కాబట్టి తన టాలెంట్ని తను నమ్ముకొని తను ఇంకా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొవాలి. అలాగే ఆ అమ్మాయిని గైడ్ చేస్తున్న వాళ్ళు, ముఖ్యంగా పేరెంట్స్